Where did we stop? Right here till this. So one who thinks of the Supreme Lord always is the greatest yogi, the supramost jnani, the greatest devotee at the same time. Right. So Krishna is asking Arjuna to remember him and fight. Ma manusmara yudhyaja. దాని గురించి మనం చెప్తాం. సో ఇక్కడ ఒక పాయింట్ మనం చర్చించాం ఏంటంటే if it is difficult in ordinary situation to remember Krishna, then what about at the time of death? సో దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. రైట్. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇఫ్ అర్జున ఫైట్స్ రిమెంబరింగ్ కృష్ణ దెన్ హీ విల్ బి ఏబుల్ టు రిమెంబర్ కృష్ణ అట్ ద టైమ్ ఆఫ్ డెత్. సో ఇక్కడ పాయింట్ అది. సో బికాస్ ఫైటింగ్ ఈజ్ ఎ వెరీ ఇంటెన్స్ అట్మాస్ఫియర్, రైట్. ఎందుకంటే బ్యాటిల్ ఫీల్డ్ లో ఎవరు కూడా సరదాగా మాట్లాడుకోవడం, లేకపోతే చాలా హ్యాపీ ఎన్విరాన్మెంట్, లేకపోతే ఆహ్లాదకరమైన వాతావరణం ఇలాంటివి ఏమి ఉండవు, రైట్. సో ఇట్స్ వెరీ ఇంటెన్స్ మూమెంట్. ఈవెన్ మోడర్న్ బ్యాటిల్ ఫీల్డ్ లో కూడా మనం చూస్తే sometimes we see the videos, right? So how intense it is. World War II, World War I ఆ టైమ్స్ లో జరిగిన అఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఈవెన్ బ్యాటిల్ కూడా, అంటే యుద్ధం కూడా ఇట్ బికేమ్ సంథింగ్ ఇంపర్సనల్. మోస్ట్లీ ఇట్ ఈస్ నాట్ లైక్ పర్సన్ టు పర్సన్, రైట్. అంతా కూడా డ్రోన్స్ ద్వారా జరుగుతుంది. ఈవెన్ ఫైటింగ్ లో కూడా చాలా టెక్నాలజీని ఇంప్రూవ్ చేశారు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ద కన్వెన్షనల్ వార్ఫేర్. బట్ కన్వెన్షనల్ వార్ఫేర్ లో చూస్తే సో ఇట్ ఈస్ వెరీ ఇంటెన్స్ అట్మాస్ఫియర్, రైట్. సో అందుకే ఇక్కడ ఏంటంటే అర్జున ఫైట్స్ రిమెంబరింగ్ కృష్ణ దెన్ హీ విల్ బి ఏబుల్ టు రిమెంబర్ కృష్ణ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్. బికాస్ ఎందుకంటే బ్యాటిల్ ఫీల్డ్ అనేది ప్లేస్ ఆఫ్ డెత్, అవునా కదా. ఎందుకంటే ఈ యుద్ధం జరిగే సమయం కూడా టైమ్ ఆఫ్ డెత్ గానే మనం చెప్పుకోవాలి. వి యాక్సెప్ట్ ఆర్ నాట్. ఎందుకంటే బ్యాటిల్ ఫీల్డ్ ఇస్ ఎ గ్రేవ్ యార్డ్ ఒక విధంగా చెప్పాలంటే. డైరెక్ట్ మన శ్మశానంలో యుద్ధం చేస్తున్నట్టు. సో దేర్ ఇస్ నో గ్యారంటీ వెదర్ వన్ విల్ రిటర్న్ హోమ్ ఆర్ నాట్ ఫ్రమ్ బ్యాటిల్ ఫీల్డ్. సో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ టైమ్ ఆఫ్ డెత్. యుద్ధం జరిగే సమయం అంటే మరణించే సమయం అన్నట్టు. అందుచేతనే ఇక్కడ డెఫినెట్ గా ఒకవేళ అర్జునుడు కనుక యుద్ధం చేస్తూ కృష్ణుని గుర్తు చేసుకోగలిగితే డెఫినెట్లీ హీ విల్ బి ఏబుల్ టు రిమెంబర్ కృష్ణ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్. దట్ ఈస్ ద పాయింట్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్ వెరీ క్లియర్. ఓకే. సో అది మళ్ళీ మనం అందుకే డిస్కస్ చేస్తున్నాం. ఇఫ్ అర్జున ఫైట్స్ రిమెంబరింగ్ కృష్ణ దెన్ హీ విల్ బి ఏబుల్ టు రిమెంబర్ కృష్ణ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్. But one must be completely surrendered in the transcendental loving service of the Lord. Okay. So next paragraph. We work not with our body, actually, but with our mind and intelligence. So if the intelligence and the mind are always engaged in the thought of the Supreme Lord, then naturally the senses are also engaged in his service. Superficially, at least, the activities of the senses remain the same, but the consciousness is changed. The Bhagavad Gita teaches one how to absorb the mind and intelligence in the thought of the Lord. Such absorption will enable one to transfer himself to the kingdom of the Lord. If the mind is engaged in Krishna's service, then the senses are automatically engaged in his service. This is the art, and this is also the secret of Bhagavad Gita, total absorption in the thought of Sri Krishna. So secret of Bhagavad Gita or art of Bhagavad Gita ఏమిటంటే టోటల్ అబ్సార్ప్షన్ ఇన్ ద థాట్ ఆఫ్ శ్రీ కృష్ణ. సో దిస్ ఇస్ ద పెర్ఫెక్షన్ షుడ్ అటైన్. దీనికోసం మనం ప్రయత్నం చేయాలి. సో అందుకోసమే ప్రీవియస్ పారాగ్రాఫ్స్ లో మీకు గుర్తుంటే శ్రీల ప్రభుపాద్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమిటంటే ద బెస్ట్ వే టు ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ ఇస్ టు రీడ్ భగవద్ గీత, రైట్. హియరింగ్ అండ్ చాంటింగ్. అంటే హియరింగ్ భగవద్గీత అంటే రీడింగ్ భగవద్గీత ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హియరింగ్ భగవద్గీత, రైట్. బికాస్ స్పీచ్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రైటింగ్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్పీచ్.
మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్నే మనం రాతపూర్వకంగా ఇస్తాం. సో వెన్ యూ రీడ్ Srila Prabhupada's book, it means you are hearing from Srila Prabhupada. Okay? And when you discuss Bhagavad Gita again with others, that is like Kirtana. Okay, Shravanam and Kirtana. So this is the best way to always be Krishna consciousness. Right? We ourselves reading Bhagavad Gita or hearing Bhagavad Gita and explaining to others. ఆ విధంగా చేస్తే మనం ఎప్పుడు కూడా అబ్జార్బ్ అయి ఉంటాం కృష్ణ కాన్షియస్నెస్. రైట్? సో వర్కింగ్ అంటే ఏమిటి ఇక్కడ అదే చెప్తున్నారు. వి వర్క్ నాట్ విత్ అవర్ బాడీ యాక్చువల్లీ, బట్ విత్ అవర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్. అంటే ఈ వర్కింగ్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి దే జస్ట్ క్యారీ ఆన్ ద ఆర్డర్స్ ఆఫ్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ సార్. అందుకే మనం చూస్తే వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే చూడండి మనకి బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అని చెప్పండి. జనరల్ గా క్లాసెస్ లో జరుగుతుంది, లైవ్ క్లాసెస్ లో ఏం జరుగుతుందంటే వాళ్ళు అక్కడే ఉంటారు కానీ వాళ్ళ థాట్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉంటాయి. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే we work not with our body actually, but with our mind and intelligence. So if the intelligence and the mind are always engaged in the thought of Supreme Lord, then naturally the senses are also engaged in his service. అంతే కదా? ఎందుకంటే ఎప్పుడైతే మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఎంగేజ్ అయి ఉంటాయో, మైండ్ అనేది ఎంగేజ్ అయి ఉన్నప్పుడు నాలెడ్జ్ ఎక్వైరింగ్ సెన్సెస్ కూడా మైండ్ ని ఫాలో అవుతాయి. అలాగే నాలెడ్జ్ ఎక్వైరింగ్ సెన్సెస్ మైండ్ ని ఫాలో అయితే వర్కింగ్ సెన్సెస్ కూడా మైండ్ ని ఫాలో అవుతాయి. రైట్? అందుచేత ఇక్కడ మైండ్ యొక్క అబ్జార్ప్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సూపర్ఫిషియల్లీ అట్లీస్ట్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద సెన్సెస్ రిమైన్ ద సేమ్, బట్ ద కాన్షియస్నెస్ ఇస్ చేంజ్. సో అదే చెప్తున్నా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ కృష్ణ కాన్షియస్ పర్సన్ అండ్ ఎ నార్మల్ పర్సన్ అంటే బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ వే, బట్ దేర్ కాన్షియస్నెస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వన్ ఈస్ వర్కింగ్ ఫర్ కృష్ణ, వన్ ఈస్ వర్కింగ్ విత్ కృష్ణ కాన్షియస్నెస్, అండ్ ద అదర్ ఈస్ వర్కింగ్ విత్ మెటీరియల్ కాన్షియస్నెస్, లైక్ ఐ, మీ అండ్ మైన్ కాన్షియస్నెస్. నేను, నాది, నాకు చెందినటువంటివన్నీ. సో ఐఎమ్ ద ఎంజాయర్ అనేటువంటి కాన్షియస్నెస్. రైట్? సో అందుకోసమే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవద్గీత టీచర్స్ వన్ హౌ టు అబ్జర్వ్ ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ద థాట్ ఆఫ్ ద లార్డ్. చూస్తాం 6th చాప్టర్ లో దెర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ లార్డ్ కృష్ణ ఎక్స్ప్లెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10th చాప్టర్ లో మన చుట్టూ ఉన్న వాటిని చూస్తూనే మనం ఎలా కృష్ణుడిని గుర్తు చేసుకోవచ్చు అనేది వివరించబడుతుంది. అలాగే 6th చాప్టర్ లో చూస్తే మైండ్ ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి వివరించబడుతుంది. సో భగవద్గీత టీచర్స్ దిస్ ఆర్ట్. సో దానివల్ల ఏమవుతుంది, విల్ ఎనేబుల్ వన్ టు ట్రాన్స్ఫర్ హిమ్సెల్ఫ్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. ఎందుకంటే ఇఫ్ యూ కంటిన్యూ ద సేమ్ కాన్షియస్నెస్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, దెన్ న్యాచురల్లీ యు గెట్ ట్రాన్స్ఫర్డ్ టు ద లార్డ్స్ అబోర్డ్, భగవద్ధామానికి చేరుకుంటాం. రైట్? సో ఇఫ్ ద మైండ్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ కృష్ణ సర్వీస్, దెన్ ద సెన్సెస్ ఆర్ ఆటోమేటికలీ ఎంగేజ్డ్ ఇన్ కృష్ణ సర్వీస్. చూడండి, ఎప్పుడైతే ఎందుకంటే అల్టిమేట్లీ వి ఎక్స్పీరియన్స్ విత్ అవర్ మైండ్. సార్, వాట్ ఆర్ ద 3 యాక్టివిటీస్ ఆఫ్ మైండ్? సమంటే మనసు చేసే 3 పనులు ఏమిటి? To think and contemplate. థింకింగ్, ఫీలింగ్ అండ్ Desire. విల్లింగ్. ఈ 3 కూడా థింకింగ్, ఫీలింగ్ అండ్ విల్లింగ్. హ్యాపీనెస్ ఆర్ సారో, హ్యాపీనెస్ ఆర్ మిజరీ, ఇది ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తారు? విత్ ఇన్ ద మైండ్, రైట్? So this is all mental platform. So with our mind we experience happiness, right? So if mind is in control, mind control ఉన్నప్పుడు ఏమవుతుందంటే even the circumstances are bad, the mind is properly engaged, then person will be happy. అదే మనం చూసుకుంటాం, చాలా స్పిరిచువల్ గా ఎలివేట్ అయి ఉన్నటువంటి వాళ్ళు మెటీరియల్ గా వాళ్ళ యొక్క అవుట్వర్డ్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఎవరు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం? చెప్తుందా? మెటీరియలిస్టిక్ కండిషన్స్ చాలా సఫరింగ్ గా ఉంటాయి, బట్ దేర్ కాన్షియస్నెస్ ఇస్ ఫిక్స్డ్ ఆన్ కృష్ణ. కెన్ యు టెల్ ద ఎగ్జాంపుల్? వి హావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్. భీష్మదేవ్
భీష్మదేవ ఈ స్లీపింగ్ ఆన్ బెడ్ ఆఫ్ యారోస్, అంపశయ్యపై పడుకున్నాడు. బాణాలపై పడుకున్నాడు అంటే మనకు చూడండి, కాళ్ళు ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనం ఎంత సఫర్ అవుతాం కదా. అలాంటిది భీష్ముడు ఏకంగా ఈ బాణాల పడకపై పడుకున్నాడు. బాణాల పడకపై పడుకున్నా సరే చూడండి, దట్స్ వై కృష్ణ వాంటెడ్ టు షో ద గ్రేట్నెస్ ఆఫ్ భీష్మ. కురుక్షేత్ర వార్ అయిపోయిన తర్వాత మనం చూస్తే యుధిష్ఠిరుడు చాలా భయపడుతూ ఉంటాడు అనమాట ధర్మరాజు. ఎందుకు భయపడుతూ ఉంటాడంటే, నేను ఒక్కడిని సింహాసనాన్ని అధిరోహించడం కోసం ఇన్ని కోట్ల మంది చనిపోవాల్సి వచ్చింది. కొన్ని కోట్ల మంది మనుషులు, కొన్ని కోట్ల ఏనుగులు, గుర్రాలు, ఇవన్నీ కూడా చనిపోవాల్సి వచ్చిందని చెప్పి యుధిష్ఠిరుడు ఒక టైప్ ఆఫ్ ట్రామాలో ఉంటాడు, చాలా భయపడుతూ ఉంటాడు. ఆ టైంలో యుధిష్ఠిరుడికి కౌన్సిలింగ్ చేయడం కోసం ఎంతో మంది ఋషులు మహర్షులు వస్తారు మహాభారతంలో మనం చూస్తే. అయినా సరే అతన్ని ప్యాసిఫై చేయలేరు, ఎవరు ఓదార్చలేరు. చివరికి కృష్ణుడు కూడా చెప్తాడు. కృష్ణుడు చెప్పినా కూడా కృష్ణుడు చెప్తే ప్యాసిఫై అవ్వకుండా ఎవరు ఉంటారు చెప్పండి. కానీ బికాస్ కృష్ణ ఇస్ పరమాత్మ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్ కదా. ధర్మరాజు హృదయంలో కూడా ఉన్నాడు కదా కృష్ణుడు. కాబట్టి ధర్మరాజు హృదయంలో ఉన్నటువంటి కృష్ణుడు, పరమాత్మగా ఉన్న కృష్ణుడు, ధర్మరాజు అతడికి ప్యాసిఫై అవ్వకుండా చూస్తున్నాడు. ఎందుకోసం ఆ విధంగా చేశాడంటే, భీష్ముడి నోటి ద్వారా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విని ధర్మరాజు శాంతించాలనేది కృష్ణుని యొక్క ప్రణాళిక, కృష్ణాస్ ప్లాన్. అందుకోసం ఏం చేస్తారంటే, మరి భీష్ముడిది ఇచ్చామరణం నాకు తెలిసింది, ఆయన చనిపోవాలనుకున్నంత వరకు చనిపోడు. కాబట్టి భీష్ముడు ఆస్ట్రోనామికల్ గా ఒక మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూస్తున్నాడు. కృష్ణునికి కూడా ఒక పేరు ఉంది యాక్చువల్గా, ఉత్తరాయణ అని. యాక్చువల్లీ హీస్ వెయిటింగ్ ఫర్ కృష్ణ. అండ్ ఆల్సో ఉత్తరాయణ టైం, ఉత్తరాయణం అంటే మనకి సంక్రాంతికి ప్రారంభం, January 14th ఏదైతే ఉందో అది ఈక్వినాక్స్ అని చెప్పారు ఇంగ్లీష్. అంటే ఈ సూర్యుడు సంవత్సరంలో 6 నెలలు ఉత్తర దిక్కుకి వెళుతుంటాడు. అంటే మనకు తెలుసు తూర్పుకి సూర్యుడు ఉదయిస్తాడు, కానీ 6 నెలలు మనకి చూస్తే నార్త్ సైడ్ అంటే ఈశాన్యంలో, నార్త్ ఈస్ట్ లో ఉదయిస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నోటీస్ చేయండి, రేపు ఉదయాన్నే మీరు చూస్తే ఎగ్జాక్ట్ ఈస్ట్ ని ఫేస్ చేసి మీరు నిలబడి చూడండి. మీరు చూస్తే మీ లెఫ్ట్ కి అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో సూర్యుడు ఉదయిస్తుంటాడు. ఎప్పటి నుంచి అలా అంటే January 14th నుంచి అలా కనిపిస్తాడు. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 14th వరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంటారు. ఫ్రమ్ July 14th మీరు చూస్తే దక్షిణాయనం అని చెప్పుకుంటారు, అంటే ఆగ్నేయం వైపుగా సూర్యుడు ఉదయిస్తాడు. సో ఆగ్నేయం అంటే మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ లో మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ కురుక్షేత్ర రణరంగం ఏదైతే జరిగిందో అది దక్షిణాయన సమయంలో జరిగింది. సో కాబట్టి ఉత్తరాయణం కోసం ఎందుకంటే భగవద్గీతలో మీరు చూస్తే కృష్ణుడు చెప్తాడు, ఉత్తరాయణంలో చనిపోయిన వారి గతి ఎలా ఉంటుంది, దక్షిణాయనంలో చనిపోయిన వారి గతి ఎలా ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ భీష్ముడు కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. సో మొత్తానికి కృష్ణాస్ ప్లాన్ ఏంటంటే, he wants to show the greatness of Bhishma to the world. అసలు లోకానికి భీష్ముని యొక్క వైభవం ఏమిటో తెలియజేయడం. ఎందుకంటే భీష్ముడు మరి 12 మంది మహాజనుల్లో ఒకడు. మహాజనులు అంటే ఏంటంటే అథారిటీస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. దే ఆర్ అథారిటీస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. 12 మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు 12 మంది అంటే విన్నారా మీరు ఎప్పుడైనా? ఇందులో ఎక్కువ మంది తెలిసి ఉండకపోవచ్చు. 12 మంది దే ఆర్ డివోషనల్ అథారిటీస్. ఎవరంటే మనకి స్వయంగా బ్రహ్మదేవుడు, తర్వాత నారదుడు, తర్వాత వ్యాసదేవుడు, తర్వాత సుఖదేవ గోస్వామి, తర్వాత భీష్ముడు, బలి చక్రవర్తి, శివుడు, అలాగే మనకి జనకుడు. ఓకే, సో ఇట్లా మనకి ప్రహ్లాదుడు, వీళ్ళందరూ కూడా మహాజనుడు అనమాట. దే ఆర్ ఆల్ అథారిటీస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. కాబట్టి భీష్ముడు కూడా అందులో ఒకడు. సో భీష్ముని యొక్క గ్రేట్నెస్ ఏంటో లోకానికి చాటి చెప్పడం కోసం అప్పుడు పాండవులందరూ ఏం చేస్తారంటే, ఇంకా మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్తారు. అమేజింగ్ థింగ్ ఏంటంటే, భీష్ముడు అంత సఫరింగ్ కండిషన్ లో ఉండి కూడా ధర్మరాజుకి
ధర్మ సూక్ష్మాల గురించి వివరిస్తారు. అంటే అలాంటి కండిషన్స్ లో మొత్తం శరీరం అంతా కూడా గాయపడి ఉంటుంది, తీవ్రమైనటువంటి దాహం వస్తే అప్పుడు అర్జునుడు బాణం వేసి డ్రిల్ చేసి వాటర్ బయట తీపిస్తారు భీష్ముడు తాగడం. So, అలాంటి సిచ్యువేషన్స్ లో వర్ణాశ్రమ ధర్మాల గురించి వివరిస్తారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వారి యొక్క డ్యూటీస్ ఏమిటి, అలాగే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస వాళ్ళ డ్యూటీస్ ఏమిటి, స్త్రీల యొక్క డ్యూటీస్ ఏంటి, రాజు యొక్క డ్యూటీస్ ఏమిటి. ఇవి మాత్రమే కాదు, విష్ణు సహస్రనామం కూడా చెప్తారు. విష్ణు యొక్క 1000 నామాలు, విష్ణు సహస్రనామం వినే ఉంటారు కదా అందరూ. సో ఆ విష్ణు సహస్రనామం కూడా ఇవన్నీ ఎక్కడి నుండి చెప్తాడు భీముడు? ఈ బాణాల పడక మీద కూర్చొని చెప్తాడు. అంటే అతని మైండ్ ఎంత అబ్జార్బ్ అయి ఉంటే, అంటే ఇఫ్ హీఈస్ నాట్ ఎట్ ఆల్, అంటే హీఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ బాడీలీ సిచ్యువేషన్. అంటే ఉండడానికి శరీరంలో ఉన్నాడు కానీ వాస్తవానికి ఆ బాడీలీ కాన్షియస్నెస్ లో లేడు అసలు భీష్ముడు. సో దట్ ఈస్ కాల్డ్ అబ్జార్ప్షన్. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ సక్సెస్ ఇన్ లైఫ్. ఎందుకంటే బికాస్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ సిచ్యువేషన్స్ విల్ బి వెరీ వెరీ చాలా కష్టంగా ఉంటాయి. See, many sannyasis, many sadhus actually, they also have to meet death in some hospital atmosphere. హాస్పిటల్ అట్మాస్ఫియర్ అంటే ఎలా ఉంటుంది మీకు తెలిసింది. అందుకే చాలా మంది దే డోంట్ ప్రిఫర్ గో టు హాస్పిటల్ అట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. హాస్పిటల్కి వెళ్ళామంటే ఈ రోజుల్లో చూడండి, మొత్తం అన్ని మన శరీరంలో ఎన్ని రంధ్రాలు ఉన్నాయో అన్ని ట్యూబ్స్ దూర్ చేస్తారు లోపల, నోట్లో, ముక్కులో, మొత్తం ఎక్కడని చెప్పాలి చోట్ల కూడా ట్యూబ్స్ పెట్టేస్తారు. అసలు అది కంప్లీట్ గా ఎలా ఉంటుందంటే కంప్లీట్లీ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఎన్విరాన్మెంట్. రిమెంబర్ కృష్ణ. సో అలాంటి పరిస్థితి. సో కాబట్టి మనం అందరం కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్, ఎందుకంటే ద టెస్ట్ ఆఫ్ లైఫ్ ఏంటంటే, రియల్ ఎగ్జామ్ ఏంటంటే వెదర్ వీ కెన్ రిమెంబర్ కృష్ణ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఆర్ నాట్. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, దట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేస్తే దెన్ ఇట్ విల్ బి పాసిబుల్. సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇఫ్ ద మైండ్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ కృష్ణ సర్వీస్, దెన్ ద సెన్సెస్ ఆర్ ఆటోమేటికలీ ఎంగేజ్డ్ ఇన్ సర్వీస్. అందుకే ద స్పిరిచువల్ లైఫ్ అంటేనే కంట్రోలింగ్ ద మైండ్. దట్స్ ఆల్ వై వీఆర్ ప్రాక్టీసింగ్. సాధన అంటే కంట్రోలింగ్ మైండ్ ఆర్ ఎంగేజింగ్ మైండ్ ఇన్ కృష్ణ సర్వీస్. సో దిస్ ఈస్ ద ఆర్ట్. This is also the secret of Bhagavad. Total absorption in the thought of Sri Krishna. Modern man has struggled very hard to reach the moon, but he has not tried very hard to elevate himself spiritually. If one has 50 years of life ahead of him, he should engage that brief time in cultivating this practice of remembering the Supreme Personality of Godhead. This practice is the devotional process. Shravanam, Kirtanam, Vishnu, Smaranam, Pada Sevanam, Archanam, Vandanam, Dasyam, Sakyam, Atma Nivedanam. These 9 processes, of which the easiest is Shravanam, hearing the Bhagavad Gita from the realized person, will turn one to the thought of the Supreme Being. This will lead to remembering the Supreme Lord and will enable one, upon leaving the body, to attain a spiritual body which is just fit for association with the Supreme Lord. The Lord further says, Abhyasa Yoga Yuktena Chetasanya Gamina Paramam Purusham Divyam Yati Parthanu Chintayam. Parthanu Chintayam. He who meditates on me as the Supreme Personality of Godhead, his mind constantly engaged in remembering me, undeviated from the path. He, O Arjuna, is sure to reach me. Yes. So కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వాట్ ఈస్ ద ప్రాసెస్? ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓకే, త్రూ మెకానికల్ మీన్స్, of course they say that they have gone to moon, which is very controversial. శ్రీల ప్రభుపాద యాక్చువల్గా 1960s లో ఎప్పుడైతే అమెరికా లాంచ్ చేసిందో మూన్ మిషన్, సో శ్రీల ప్రభుపాద వాస్ దేర్
he didn't accept because Shastras, he was a different information because we follow Vedic scriptures. So there is a different process. అందుకే Srila Prabhupada ఆ టైంలో రాశారు ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్. ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ తెలుగులో గ్రహాంతర సులభయానం అని ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఆ బుక్ యాక్చువల్ గా ఈ అమెరికా మూన్ మిషన్ టైంలో దానికి రిప్లై అనేది Srila Prabhupada రాశారు. సో I request everyone to read that. Very wonderful. How Srila Prabhupada scientifically represents. So there is a process described in Vedic literatures. How to reach higher planets. Okay, for understanding sake, okay, let us think that okay, modern man is struggling to reach the moon, but he has not tried very hard to elevate himself spiritually. The material elevation kosame try chestunaru gaani they don't have any idea of spirituality, right? So వాళ్ళు ఏమనుకుంటున్నారు, how to elevate this body higher planets, but that's not the thing. If you are spiritually elevated, so materially also you will be elevated. That is the secret. But unfortunately people try for only material elevation, but that material elevation will be temporary because spiritually also you should be elevated, otherwise you will fall again. This is the point. Okay, so అందుకే ఏమంటారంటే if one has 50 years of life ahead of him, you should engage that brief time in cultivating this practice of remembering the Supreme Personality of God. Now, is there any guarantee that you are having 50 years of life ahead? I believe all of you are about 20, right? You are in your 20s, 20 to 30, much longer. So is there any guarantee that we are going to live for 50 years? No, there is no guarantee at all. అందుకే వేదిక్ కల్చర్ లో వన్ అంటే taken that కలియుగంలో మనిషి యొక్క ఆయుష్ 100 సంవత్సరాలుగా లెక్కించారు. If all we are going to live for 100 years, then at least 50 years of life, 50 years of age వచ్చిన తర్వాత లాస్ట్ 50 years ని one should completely engage in cultivating the practice of spirituality. But ఇప్పుడు మనకి 100 years of life ఎక్కువ. So at least we have to practice for 50 years. There is no time. Immediately we have to take up. So చూడండి ఎంత ఎమర్జెన్సీ. Person has to take spirituality from a very young age if he is really serious about spirituality. Okay, so remembering the Supreme Personality, this practice is the devotional process. There are 9 ways of doing that. అదే ఇక్కడ మెన్షన్ చేశారు, భాగవతం నుంచి కోట్ చేశారు. సో ఇందులో ఈజీ థింగ్ ఏంటంటే శ్రవణం. ఓకే, శ్రవణం, హియరింగ్ ద భగవద్గీత ఫ్రమ్ ద రియలైజ్డ్ పర్సన్ will turn one to the thought of the Supreme Being. ఎవరైతే రియలైజ్ అవ్వడం అంటే లైఫ్ లో ప్రాక్టికల్ గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ద టీచింగ్స్ ఆఫ్ భగవద్గీత బై పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. ఎవరైతే భగవద్గీతను అనుసరించి జీవితాన్ని గడుపుతున్నారో ఆ విధమైన రియలైజ్డ్ పర్సన్ నుంచి పెట్టే దెన్ ఇట్ విల్ టర్న్ వన్ టు ద థాట్ ఆఫ్ సుప్రీం బీయింగ్. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి ఆలోచిస్తామో వీ కెన్ రిమెంబర్, స్మరణం అనేది జరుగుతుంది. సో అపాన్ లివింగ్ బాడీ టు అటైన్ ఏ స్పిరిచువల్ బాడీ విచ్ ఈస్ జస్ట్ ఫిట్ ఫర్ అసోసియేషన్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు అసోసియేట్ విత్ ఫైర్ దెన్ యూ షుడ్ ఆల్సో బి ఫైర్. అవును కదా, ఇఫ్ యు ఆర్ నాట్ ఫైర్, సో ఫైర్ ఈజ్ సింబల్ ఆఫ్ ప్యూరిటీ అన్నమాట. సో ఇఫ్ యు ఆర్ ఇంప్యూర్, అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఫైర్, ఇఫ్ యు ఆర్ నాట్ యాజ్ ప్యూర్, if you are not as pure as fire, you will be burnt into ashes. So కాబట్టి మీరు అగ్నితో సాంగత్యం చేయాలంటే మీరు కూడా అగ్నిలా ఉండాలి. The same way, if you want to associate with Krishna, then you should also have that kind of quality, even in the spiritual world. Then you can go and associate with Krishna. Right? So అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే the Lord further says, అభ్యాస యోగ యుక్తేన చేతస నాణ్యకామిన పరమం పురుషం దివ్య యాతి పార్థాను చింతయ. ఏమన్నారంటే హీ హూ మెడిటేట్స్ ఆన్ మీ యాజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, హిస్ మైండ్ కాన్స్టాంట్లీ ఎంగేజ్డ్ ఇన్ రిమెంబరింగ్ మీ, అన్డివియేటెడ్ ఫ్రమ్ ద పాత్. సో అభ్యాస యోగా అంటే ఏంటంటే ప్రాక్టీస్. హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్, డజంట్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ. ప్రాక్టీస్ ఎట్లా, చేతస నాణ్యకామి,
చేతస అంటే మన కాన్షియస్నెస్, మన మైండ్ ఏదైతే అదే ఎందులో ఎంగేజ్ అయి ఉండాలి? పరమం పురుషం దివ్యం, అందు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఏమవుతుంది? యాతి యాతి పార్థాను చింతయంతి. సో ఏమవుతుంది? He who meditates on me as supreme personality of God, he is sure to reach me. అదే ఇక్కడ యాతి, యాతి అంటే he will reach. యాంతి అనేటువంటి పదం కూడా మనం చూస్తాం. యాంతి అనేటువంటి పదం మనకి వేరే శ్లోకాల్లో కూడా చూస్తాం. కాబట్టి ఎవరైతే ఆ విధంగా చేస్తారో దే ఆర్ ష్యూర్ టు రీచ్ కృష్ణ అనుకుంటారు. సో దట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. సో దట్ ప్రాక్టీస్, ఆ ప్రాక్టీస్ అనేది యూ కెన్ డూ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్, యానిమల్స్ కెనాట్. అందుకే ఇక్కడ ఏం చెప్తారంటే ఈవెన్ దో హ్యూమన్స్ అంటే ఈవెన్ దో ద హ్యూమన్ సొసైటీ ఈస్ ఎలివేటెడ్ మెటీరియల్లీ, సో మచ్ టెక్నాలజీ, సోఫిస్టికేటెడ్ లివింగ్ స్టాండర్డ్స్, హై స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా యు ఆర్ నాట్ trying for spiritual elevation, that you are just a two-legged sophisticated animal. Okay, yeah, next. This is not a very difficult process. However, one must learn it from an experienced person. Tad vijnanartham sagurum eva abhigachyet. One must approach a person who is already in the practice. The mind is always flying to this and that, but one must practice concentrating the mind always on the form of the Supreme Lord, Sri Krishna, or on the sound of his name. The mind is naturally restless, going hither and thither, but it can rest in the sound vibration of Krishna. One must thus meditate on Paramam Purusham, the Supreme Personality of Godhead in the spiritual kingdom, the spiritual sky, and thus attain him. The ways and the means for ultimate realization, ultimate attainment are stated in the Bhagavad Gita, and the doors of this knowledge are open for everyone. No one is barred out. All classes of men can approach Lord Krishna by thinking of him, for hearing and thinking of him are possible for everyone. Yeah. So one may think that, oh, it is a very difficult process, concentrating our mind on Krishna. But it's not a difficult process. And we have to do it properly. మరి ఎలా తెలుస్తుంది మనకి అంటే we must learn from an experienced person. అందుకే శాస్త్రాల్లో ఏం చెప్పబడింది? తత్ విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్. సాంస్క్రిట్ లో గచ్చేత్ అనేటువంటి పదాన్ని వాడారు. గచ్చేత్ అనేటువంటి రూట్ వర్డ్ యొక్క అర్థం ఏంటంటే ఇట్స్ కంపల్సరీ, ఇట్ ఈస్ మస్ట్, ఇట్స్ నాట్ ఆప్షనల్. అంటే ఇట్ మీన్స్ దట్ దెర్ ఇస్ నో అదర్ వే టు లెర్న్ దిస్. One must approach a spiritual master. I think it's difficult. One must approach a person who is already in the practice. So we know what is the nature of mind. Mind is always flying to this and that. అదే అర్జునుడు కూడా అంటాడు, చంచలం మన కృష్ణ ప్రమాది భగవద్గుడం. సో మనసు అనేది చాలా చంచలంగా ఉంటుంది, కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఏ విధంగా? కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆల్వేస్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ ద సుప్రీం లార్డ్ శ్రీ కృష్ణ ఆర్ on the sound of his name. Both are identical. There is no difference. We're trying to concentrate on the sound of Krishna's name or trying to concentrate on the form of Krishna. What is easier of the both? And trying to concentrate on the sound of his name. Hare Krishna, Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. సో సహజంగానే మనకు తెలుసు మనసు అనేది చంచలంగా ఉంటుంది, కానీ ఇట్ కెన్ రెస్ట్ ఇన్ ద సౌండ్ వైబ్రేషన్ ఆఫ్ కృష్ణ. ఆ విధంగా మనం ఎప్పుడైతే కృష్ణుడు ఎవరంటే పరమం పురుషం, ఆది పురుషం, పరమ పురుష అంటే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, ద స్పిరిచువల్ కింగ్డమ్, ద స్పిరిచువల్ స్కై అండ్ ద ఎంటైర్. సో మరి ఎలా చేయాలి ఇదంతా అంటే దట్ స్టేటెడ్ ఇన్ భగవద్గీత. ఎలా జరుగుతుంది అసలు, ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్పబడుతున్నాయి. ఎందుకంటే భగవద్గీత యొక్క పర్పస్ ఆఫ్ భగవద్గీత ఏంటంటే మనం చూసాం, టు డెలివర్ ద లివింగ్ ఎంటిటీ ఫ్రమ్ ద నెసెన్స్ ఆఫ్. సో ఆల్ ద మీన్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ దేర్ అండ్ ఇట్ ఈస్ ఓపెన్ టు ఎవరీవన్. దెర్ ఇస్ నో బార్ అంటే ఓన్లీ బ్రాహ్మణాస్ హ్యాస్ టు రీడ్ భగవద్గీత. చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట సొసైటీలో మనం చూస్తే. మెనీ ఆఫ్ దే థింక్ దట్ ఓకే భగవద్గీత ఈస్ మెంట్ ఫర్ బ్రాహ్మణాస్ or it is meant for Hindus. No, Bhagavad Gita is part of Panchama Veda.
Mahabharata is called as Panchamavedam. Why Vyasadeva has written this Mahabharata is meant for Stri Shutra Dvija Bandhunam Trayinam Sthigojaraha. Because this Kali Yuga is filled with women, Sutras, fourth class, uh, fourth class society. Dvija Bandhunam. And even though they are born in Brahmana, Kshatriya and Vaishya families, but they don't have that qualities. Their relatives are friends of the three classes. So ఇలాంటి వారితోనే కలియుగలో సొసైటీ అంతా కూడా ఫిల్అప్ అయిపోయింది. సో వాళ్ళ కోసమే బికాస్ దే కెనాట్ అండర్స్టాండ్ వేదాస్. అందుకే వ్యాసదేవుడు ఏం చేస్తారంటే బికాస్ ఈస్ మెర్సిఫుల్, బికాస్ హి హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ శక్తి ఆవేశ అవతారం. లార్డ్ కృష్ణుడి యొక్క అవతారం కాబట్టి వ్యాసదేవుల వారు ఇవన్నీ కూడా ముందే ఆయన భవిష్యవాణి అంటే భవిష్యత్తులో జరగబోయేది తెలుసుకొని ఆయన ఏం చేస్తారంటే హీ మేక్స్ మహాభారతం. ఆ మహాభారతంలో భీష్మ పర్వంలో ఈ మహాభారత ఇస్ లైక్ 1,11,000 శ్లోకాస్ సంథింగ్ లైక్ దట్. అవుట్ ఆఫ్ దట్ 700 శ్లోకాస్ బిలాంగ్స్ టు భగవద్గీత. దట్స్ వై భగవద్గీత ఈజ్ ఎస్పెషల్లీ గివెన్ బై కృష్ణ కీపింగ్ ఇన్ మైండ్ ద అప్కమింగ్ కలియుగ. కలియుగంలో రాబోయేటువంటి జనుల యొక్క లక్షణాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకునే కృష్ణుడు అర్జునుడికి ఈ భగవద్గీతను చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ ఓపెన్ టు ఎవ్రీవన్. దెర్ ఇస్ నో క్యాస్ట్ బార్ ఆర్ రిలీజియన్ బార్ ఆర్ జెండర్ బార్, దీనికి రేస్ బార్ ఇలాంటివి ఏమీ లేవు. సోషల్ కండిషన్ ఏదైనా కావచ్చు. ఇట్స్ ఓపెన్ టు ఎవ్రీవన్. ఆల్ క్లాసెస్ ఆఫ్ మెన్ కెన్ అప్రోచ్ లార్డ్ కృష్ణ బై థింకింగ్ ఆఫ్ హిమ్. ఫర్ హీరింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ హిమ్ ఆర్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడ మనకి నవవిధ భక్తి విధానాలు ఉన్నాయి కదా. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదం. సో మిగతావన్నీ అందరికీ కుదరకపోవచ్చు, కానీ శ్రవణం, కీర్తనం అనేవి ఇట్ ఈస్ పాసిబిలిటీ ఉంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నవాడైనా, ఏ టైంలో వాడైనా, ఏ ప్లేస్ లో ఉన్నవాడైనా, ఏ సర్కమ్స్టాన్స్ లో ఉన్నవాడైనా సరే దే కెన్ హియర్ అండ్ థింక్ అబౌట్. దట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవరీ. ఎస్, నెక్స్ట్. The Lord further says in Bhagavad Gita chapter 9, 32 and 33 verses, Mam hi partha vyapashritya epishu papayonayah striyo vaishyastata sudras tepi yanti param gatim kim punar brahmana punya bhakta rajarshayasthatha anityam asukham lokam imam prapya bhajasva mam. Thus the Lord says that even a merchant, a fallen woman, or a laborer, or even human beings in the lowest status of life can attain the supreme. One does not need highly developed intelligence. The point is that anyone who accepts the principle of Bhakti Yoga and accepts the Supreme Lord as the summum bonum of life, as the highest target, the ultimate goal, can approach the Lord in the spiritual sky. If one adopts the principles enunciated in Bhagavad Gita, he can make his life perfect and make a permanent solution to all the problems of life. This is the sum and substance of the entire Bhagavad Gita. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఈవెన్ ఇన్ భగవద్గీత లార్డ్ కృష్ణ చేస్తారు, ఆంహి భారత వ్యపాశ్రిత ఏపిషు పాపయోనయ స్త్రియో వైశ్య స్తుధా శూద్రాస్ తేపి యాంతి పరాం గతిం. అంటే ఈవెన్ దో దే ఆర్ ఉమెన్ ఆర్ బిలాంగ్ టు మెర్కంటైల్ కమ్యూనిటీ ఆర్ వెదర్ దే ఆర్ శూద్రాస్, హూఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే జనరల్ గా వీళ్ళందరూ కూడా పాపయోనయ అంటే లో బర్త్ గా చెప్పబడుతుంది. కానీ వాళ్ళు కూడా దే ఆర్ నాట్ బార్డ్ ఫ్రమ్ getting the results of Bhagavad Gita. But the condition is మాం హి పార్థ వ్యపాశ్రిత్య. అంటే ఏం చేయాలి వాళ్ళు? దే హ్యావ్ టు యాక్సెప్ట్ సుప్రీం లార్డ్ యాజ్ ద సమ్మం బోనం ఆఫ్ లైఫ్, యాజ్ ద హైయెస్ట్ టార్గెట్, ద అల్టిమేట్ గోల్. అది ఇక్కడ పాయింట్. అందుకే మాం హి పార్థ వ్యపాశ్రిత్య అనేది ఎక్స్ప్లెనేషన్. అలాంటి వాళ్ళు కూడా ఏమవుతుంది? తేపియాంతి పరాంగతి. పరాంగతి అంటే ఏమిటి? దే కెన్ అప్రోచ్ ద లార్డ్ ఇన్ ద స్పిరిచువల్ స్కై. మరి వాళ్ళకే అలా ఉన్నప్పుడు దెన్ కిం పునర్ బ్రాహ్మణ పుణ్య. మరి డౌన్ ట్రేడన్ లో అయినటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళే పెర్ఫెక్షన్ సాధించగలరంటే మరి బ్రాహ్మణులు లేదా రాజర్షులు అయినటువంటి వాళ్ళు ఎందుకు పొందలేరు? వాళ్ళు ఈజీగా పొందొచ్చు కదా. సో హీస్ మోటివేటింగ్ అర్జున, బికాజ్ అర్జున నువ్వు ఆల్రెడీ యూ హ్యావ్ ఏ
అప్పర్ హ్యాండ్, ఎందుకంటే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నావు, అప్పుడు నీకు ఈజీగా అవుతుంది, నువ్వేం దాని గురించి కంగారు పడాల్సినటువంటి, రైట్. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు, కిం పునర్బ్రాహ్మణాజ్ఞ భక్త రాజర్షయస్థ అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమా. కాబట్టి అందుచేత ఏమంటాడు, అనిత్యం, దిస్ వరల్డ్ ఈజ్ నాట్ నిత్యం, ఈజ్ అనిత్యం అంటే టెంపరీ. అసుఖం, దిస్ ప్లేస్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీస్. కాబట్టి దీన్ని వదిలిపెట్టి ఇమం ప్రాప్య భజస్వమా, చేరుకోవాలంటే యూ హ్యావ్ టు ఎంగేజ్ ఇన్ మై డివోషనల్ సర్వీస్. సో లైక్ దట్ he can make his life perfect and make a permanent solution to all the problems of life. This is the sum and substance of entire Bhagavad Gita. This is the sum and substance of entire Bhagavad Gita. But unfortunately, many people, they read Bhagavad Gita, but they don't get to this point. అందుకే why this introduction is very important అంటే, without this explanation, we don't know what is the spirit, what is the purpose, what is some substance of entire Bhagavad Gita. అన్ని కూడా మనం తెలుసుకోలేము. సో శ్రీల ప్రభుపాద్ వెరీ మెర్సిఫుల్లీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయకపోతే దిస్ ఈస్ కాల్డ్ గైడెన్స్ అండి. ఈ గైడెన్స్ లేకపోతే ప్రాపర్ యాటిట్యూడ్ అనేది ఉంటుంది, ఎలా భగవద్గీత అర్థం చేసుకోవాలి. బికాస్ వి సీ సొసైటీలో there are so many editions of Bhagavad Gita. Everyone has their own way of thinking, own interpretation. Some say like purpose of Bhagavad Gita is to become Krishna or to merge in Krishna. Or some people, they speak Bhagavad Gita minus Krishna. See, there is no mention of Krishna at all. For example, Mahatma Gandhi, his version of Bhagavad Gita, there is a surprised. And even I take the teachings of Bhagavad Gita, but I have nothing to do with Krishna. So there are many people who try to separate the soul from the body. And Krishna is the soul and he is the substance of Bhagavad Gita. And వాళ్ళు ఏం చేస్తారు, they want to get rid of Krishna and take Bhagavad Gita. It's a demonic attitude. But unfortunately, all the popular editions, the popular personalities, who took Bhagavad Gita, they are all వాళ్ళందరూ ఈ కన్క్లూషన్ లో ఉన్నారు. నెక్స్ట్ paragraph. In conclusion, Bhagavad Gita is a transcendental literature which one should read very carefully. Gita Shastram idam punyam yap patet prayatat puman. If one properly follows the instructions of Bhagavad Gita, one can be freed from all the miseries and anxieties of life. Bhaya shokadi varjitaha. One will be freed from all fears in this life and one's next life will be spiritual. Gita Mahatmya. There is also a further advantage. Gita Shilasya Pranayama Parasya cha Naiva Shantihi Papani Purva Janma Kritani cha. If one reads Bhagavad Gita very sincerely and with all seriousness, then by the grace of the Lord, the reactions of his past misdeeds will not act upon him. Gita Mahatmya 2. The Lord says very loudly in the last portion of Bhagavad Gita, Sarvadharman parityaja mam ekam sharanam vraja aham tvam sarva papebhyo mokshayishyami ma suchaha. Abandon all varieties of religion and just surrender unto me. I shall deliver you from all sinful reactions. Do not fear. Thus the Lord takes all responsibility for one who surrenders unto him, and he indemnifies such a person against all reactions of sins. So if you see here, in conclusion, Prabhupada చెప్తున్నారు paragraph. So ఏంటిది అంటే, Bhagavad Gita is a transcendental literature. It's not a material mundane novel కదా, which one should read very carefully. అందుకే ఏమన్నారు ఇక్కడ, గీతాశాస్త్రం ఇదం పుణ్యం యఃపటే ప్రయతః పుమాన్. ప్రయతః పుమాన్ అంటే ఏంటంటే, రీడింగ్ వెరీ కేర్ఫుల్లీ ఆర్ ప్రాపర్లీ follows the instructions of Bhagavad Gita. ఏమవుతుంది, you will get delivered from this material world. You become freed from all miseries and anxieties of life. Gita Shastram idam punyam yakpate prayata kumar. Bhaya sokadi vachitaha. Bhaya and soka, miseries and anxieties of life. Bhaya ante ఏంటి, anxiety.
మనం భయపడుతుంటాం ఏంటి, వేరే యాంగ్జైటీ, చాలా యాంగ్షియస్ గా ఉంటాం, అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, కంగారు పడుతుంది, భయపడుతుంది. యాంగ్జైటీస్ అండ్ శోక అంటే మిజరీస్, దుఃఖాలు. సో వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడతాం భగవద్గీతని మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే. One will be freed from all fears in this life, and one's next life will be spiritual. గీతా మహాత్మ్య అంటే మనం చూస్తే there are so many గీతా మహాత్మ్యస్, అంటే చాలా పురాణాల్లో గ్లోరిఫికేషన్ ఆఫ్ భగవద్గీత అనేది ఉంటుంది. చూడండి, అంటే భగవద్గీత ఎంత ఇంపార్టెంట్. చాలా లిటరేచర్స్ లో, చాలా వేదిక లిటరేచర్స్ లో భగవద్గీత గ్లోరిఫికేషన్, భగవద్గీత చదవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏమిటి కానీ మహాత్మ్యం మహిమై ఉంటుంది. సో ఇంకా ఏం చెప్పబడింది అంటే ఇక్కడ చెప్తున్నారు గీతా మహాత్మ్య 2. గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి హి పాపాని పునర్జన్మ కృతాని చ. గీత అధ్యయన శీలస్య, అధ్యయనం అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే రీడింగ్ వెరీ సిన్సియర్లీ విత్ ఆల్ సీరియస్నెస్ అని అర్థం. అధ్యయనం అనే దానికి అంత లోతైనటువంటి అర్థం. అధ్యయనం అంటే ఊరికే ఏదో న్యూస్ పేపర్ చదివినట్లే కాదు. న్యూస్ పేపర్ ఎందుకు చదువుతాం మనం? జస్ట్ ఫర్ టైం పాస్, అంతే కదా, ఫర్ సెన్స్ గ్రాటిఫికేషన్, ఏం జరుగుతుందో ఏదో తెలుసుకుందాం. అంతేగాని మనకి ఏదో ఆ న్యూస్ పేపర్ లో ఏదైతే ఉందో దాన్ని మన లైఫ్ లో ఫాలో అవ్వాలనేటువంటి దృష్టిలో ఉన్నాం మనం, లేదు. కాబట్టి భగవద్గీత అలా చదవకూడదు, ఏదో పవన్ చదివినట్టుగా లేకపోతే ఏదో న్యూస్ పేపర్ చదివినట్టుగా కాదు. ఎలా చదవాలి అంటే వెరీ సిన్సియర్లీ అండ్ విత్ ఆల్ సీరియస్నెస్. అప్పుడు ఏమవుతుందట, బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ ద రియాక్షన్స్ ఆఫ్ హిస్ పాస్ట్ మిస్డీడ్స్ విల్ నాట్ యాక్ట్ అపాన్ హిమ్. నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాంచ. పూర్వజన్మలో చేసినటువంటి చెడు కర్మల యొక్క ఫలితాలు మనకు అంటుకోవు. వాట్ ఏ గ్రేట్ అడ్వాంటేజ్ చూస్తే. బికాస్ వీఆర్ బార్న్ ఇన్ కలియుగ. దాని అర్థం ఏమిటి? కలియుగంలో ఒకటి పుట్టాడంటేనే వాడు మోస్ట్ సిన్ఫుల్ పర్సన్ అది. అదర్వైజ్ విల్ నాట్ టేక్ బర్త్ ఇన్ దిస్ కలియుగ ఎవరైనా సరే. సో బై డిఫాల్ట్ మనం అందరం పాపాలు కలియుగం. మరి మనం అందరం కూడా పాపం నుంచి బయటపడాలి, శాశ్వతమైన పరిష్కారం కావాలి. సో ఈజియెస్ట్ వే ఇస్ టు అండర్స్టాండ్, రీడ్ భగవద్గీత వెరీ సిన్సియర్లీ అండ్ విత్ ఆల్ సీరియస్నెస్. అప్పుడు ఏమవుతుంది, పాస్ట్ మిస్డీడ్స్ విల్ నాట్ యాక్ట్ అపాన్ హిమ్. The Lord says very loudly in the last portion of Bhagavad Gita, మళ్ళీ చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. Abandon all varieties of religion. All varieties of religion అంటే ఆల్ మ్యాన్ మేడ్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయి. మనకి ఎన్నో మ్యాన్ మేడ్ రిలీజియన్స్ ఉన్నాయి ప్రపంచం. బట్ ఎందుకంటే ధర్మ అంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీత. నిజమైనటువంటి ధర్మం అంటే అది భగవంతుడు ఇచ్చినదే నిజమైన ధర్మం. కృష్ణుడు ఏమంటే అబాండన్ ఆల్ వెరైటీస్ ఆఫ్ రిలీజియన్ అండ్ జస్ట్ సరెండర్ మాం ఏకం శరణం. ఏమవుతుంది, ఐ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓకే, డు నాట్ ఫియర్ శుచః. ఏమి భయపడద్దు, ఏమి సందేహం పెట్టుకోవద్దు అని చెప్పి. సో హీస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వన్ హూ సరెండర్స్ అంటే. అండ్ హీ ఇండెమ్నిఫైస్ సచ్ ఎ పర్సన్ అగైన్స్ట్ ఆల్ రియాక్షన్స్ ఆఫ్ సిన్స్. ఇండెమ్నిఫై చేయడం అంటే చూడండి, మనకి ఎలక్షన్స్ లో ఒకసారి వీళ్ళు చెప్పుకుంటారు, మేము అధికారంలోకి వస్తే మీ కరెంట్ బిల్లు ఏదైతే పెండింగ్ ఉందో అదంతా కూడా ఇంకా వైప్అవుట్ చేసేస్తాం, లేకపోతే మీకు ఏమైనా లోన్స్ ఏమన్నా మీరు ఆల్రెడీ తీసుకుంటే వైప్అవుట్ చేసేస్తాం. సో ఇది అలాంటిది కాదు, మెటీరియల్ గా చెప్తుంటాం. బట్ ఇండెమ్నిఫికేషన్ ఇక్కడ అర్థం ఏంటంటే అదే అర్థం వస్తుంది. ఏంటంటే సో ఇప్పటి వరకు మీ యొక్క పాప ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అనుభవించాల్సిన అవసరం లేదు. వైప్అవుట్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ గీతా మహాత్మ్యం 3. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. One may cleanse himself daily by taking a bath in water, but if one takes a bath even once in the sacred Ganges of water of Bhagavad Gita, for him the dirt of material life is altogether vanquished. Gita Mahatmya 3. ఇప్పుడు మల నిర్మోచనం పుంసాం. మనం ఎందుకని స్నానం చేస్తామంటే మల నిర్మోచనం. మలము అంటే ఇక్కడ డర్ట్, మురికి. మురికిని పోగొట్టుకోవడం కోసం మనం ఏం చేస్తాం, జల స్నానం తినేది. ప్రతిరోజు కూడా స్నానం చేస్తాం. కానీ సకృత్ గీతామృత స్నానం, కానీ
గీతామృతం అనేటువంటి స్నానం, గీతామృతంలో ఎవరైతే స్నానం చేస్తారు అంటే వన్ హూ సర్వ్స్ భగవద్గీత, అధ్యయనం చేస్తారు ఎవరైతే, లైక్ చెప్పుకున్నాం కదా, ఏమిటది సిన్సియరిటీ అండ్ సీరియస్నెస్, కేర్ఫుల్. వన్ షుడ్ రీడ్ భగవద్గీత వెరీ కేర్ఫుల్లీ, సిన్సియారిటీ అండ్ సీరియస్నెస్ అంటే. ఓకే, అలా ఎవరైతే భగవద్గీతలో స్నానం చేస్తాడు, సీక్రెట్ గ్యాన్స్, వాళ్ళకి ఏమవుతుందట, సంసారమల నాశనం, రియల్ డర్ట్ ఏంటంటే మెటీరియల్ వర్క్ అది వ్యాంకిష్ అవుతుంది, నాశనం. నెక్స్ట్ గీతా సుగీత కర్తవ్య కిం అనైః శాస్త్ర విస్తరైః యస్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ వినిహృష్ట. Because Bhagavad Gita is spoken by the Supreme Personality of Godhead, one need not read any other Vedic literature. One need only attentively and regularly hear and read Bhagavad Gita. In the present age, people are so absorbed in mundane activities that it is not possible for them to read all the Vedic literatures. But this is not necessary. This one book, Bhagavad Gita, will suffice because it is the essence of all Vedic literatures and especially because it is spoken by the Supreme Personality of Godhead. Gita Mahatmya 4. సో గీతా మహాత్మ్య 4 లెవెల్స్. గీతా సుగీత కర్తవ్య కిమ్మన్యై శాస్త్ర విస్తరై, అంటే వేరే వేరే శాస్త్రాలు చదవాల్సినటువంటి అవసరం ఏముంది ఇక్కడ? ఎందుకంటే యా స్వయం పద్మనాభస్య, యా అంటే దిస్ లిటరేచర్ కేమ్ ఫ్రమ్ యా స్వయం పద్మనాభస్య. పద్మనాభుడు అంటే ఎవరు? అంటే ఆయన యొక్క నాభి పద్మం వలె ఉంటుంది, లోటస్ నేవెల్. ముఖ పద్మాత్ వినిసృత, ఆయన ముఖ పద్మం నుంచి వచ్చింది. ఇట్ ఇస్ డైరెక్ట్లీ స్పోకెన్ బై కృష్ణ. సో దెన్ వై డోంట్ యూ టేక్ ఇట్? వై, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ వేరియస్ అదర్ లిటరేచర్స్ అని చెప్పారు. సో కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే, ప్రస్తుత యుగంలో మనం చూస్తే పీపుల్ ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ మండేన్ యాక్టివిటీస్, దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు రీడ్ ఆల్ ద వెరీ లిటరేచర్స్. ఎవరికి అవకాశం ఉంది చెప్పండి? భగవద్గీత చదవడానికి చాలా కష్టపడుతున్నారు, అలాంటి కూడా ఇంక వేరే వేరే శాస్త్రాలు ఏం చదువుతుంది కాబట్టి చాలా కష్టం అన్నమాట. అందుకే ఇదంతా కూడా అవసరం లేదు. అట్లీస్ట్ భగవద్గీత అర్థం చేసుకుంటే, ఈ ఒక్క పుస్తకం అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే దిస్ ఈస్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ వేదిక్ లిటరేచర్స్. ఎందుకంటే దిస్ ఈస్ డైరెక్ట్లీ స్పోకెన్ బై ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. దట్ ఈస్ కంప్లీట్లీ గెట్ డెలివర్డ్. As it is said, Bharatamrita sarva swam Vishnu Vaktrad Vinikristam Gita Gangodakam Pitva Punarjanma na Vidyate. One who drinks the water of Ganges attains salvation. So what to speak of one who drinks the nectar of Bhagavad Gita? Bhagavad Gita is the essential nectar of the Mahabharata and it is spoken by Lord Krishna himself, the original Vishnu. Gita Mahatmya 5. Bhagavad Gita comes from the mouth of the Supreme Personality of Godhead and the Ganges is said to emanate from the lotus feet of the Lord. Of course, there is no difference between the mouth and the feet of the Supreme Lord. But from an impartial study, we can appreciate that Bhagavad Gita is even more important than the water of the Ganges. చూడండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే గంగలో స్నానం చేయడం అనేది చాలా చాలా ప్రముఖమైనటువంటి విషయం. కానీ మరి గంగలో స్నానం చేస్తే చాలా ప్యూరిఫై అవుతాం మనం. కానీ గంగ ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి యొక్క పాదాల నుంచి వస్తుంది. కానీ భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చిందట? ఆయన యొక్క ముఖం నుండి వచ్చింది. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్? అఫ్ కోర్స్ ట్రాన్సెండెంటల్లీ బోత్ ఆర్ సేమ్. భగవంతుని యొక్క పాదాలు, భగవంతుని యొక్క, బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో పాదాల నుంచి వచ్చినటువంటి గంగే అంత ప్యూరిఫై చేస్తే, స్వయంగా ఆయన నోటి నుండి, ఆయన ముఖం నుండి వచ్చినటువంటి భగవద్గీత ఎలా ప్యూరిఫై చేస్తుంది అని చెప్పి ఇక్కడ అంటున్నారు. సో వన్ హూ డ్రింక్స్ ద వాటర్ ఆఫ్ ద గ్యాంజెస్ అటైన్స్ సాల్వేషన్. గంగలో స్నానం చేయడం అటు ఉంచితే, ఎవరైతే తాగుతారో గంగ నీరు వాళ్ళు మోక్షానికి పోతారు. వై? బికాస్ ఇట్ ఈస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ విష్ణు. విష్ణు పాదోద్భవి గంగ విష్ణు యొక్క పాదాలని చూస్తున్నారు. సో ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్. సో కాబట్టి దాన్ని తాగిన, గంగలో స్నానం చేసిన, ఇట్స్ వెరీ వెరీ ప్యూరిఫైయింగ్. ఇంకా భగవద్గీత గురించి ఏం చెప్పాలి? ఎందుకంటే స్వయంగా ఎక్కడి నుంచి వస్తుంది? స్పోకెన్ బై లార్డ్ కృష్ణ హిమ్సెల్ఫ్. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. ఎందుకని విష్ణు వక్త్రాత్ వినిసృతం అని చెప్పారు. భారతామృత సర్వస్వం.
భారతామృతం అంటే ద ఎసెన్స్ ఆఫ్ మహాభారత ఈజ్ భగవద్గీత. ఎక్కడి నుంచి వచ్చింది అది? విష్ణు వక్రాద్ వేయిస్తాడు, డైరెక్ట్లీ ఎమినేటెడ్ ఫ్రమ్ కృష్ణ. ఇట్స్ వెరీ పవర్ఫుల్. సో అక్కడ ఇక్కడ అదే చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద మౌత్ అండ్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, but from an impartial study we can appreciate that Bhagavad Gita is even more important than the Ganges of than the water of Ganges. Next. सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. This Gita-Upanishad, Bhagavad Gita, the essence of all Upanishads, is just like a cow. And the Lord Krishna, who is famous as a cowherd boy, is milking this cow. Arjuna is just like a calf, and learned scholars and pure devotees are to drink this nectarian milk of Bhagavad Gita. Gita Amrita 6. Gita Mahatmyam 6. సో ఇక్కడ ఎలా పోల్చారు? సర్వోపనిషదో గావో. చూడండి, ఈ భగవద్గీత దీన్ని గీతోపనిషత్ అని కూడా అంటాం. ఎందుకంటే దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్, ఎసెన్స్ ఆఫ్ ఆల్ వేదిక్ శాస్త్రాస్. సో కాబట్టి ఉపనిషత్తుల్ని ఒక గోవుతో పోల్చారు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనంద. దోగ్ధ అంటే పాలు పితికేవాడు ఎవరట? గోపాలనంద. అంటే నంద మహారాజు, ఆయన గోపాలుడు కదా. సో కాబట్టి ఆయన పుత్రుడు అయినటువంటి కృష్ణుడు. మరి ఆవు పాలు ఇవ్వాలంటే దూడ లేకుండా పాలు ఇవ్వాలి. కోర్స్ ఈ రోజుల్లో మోడర్న్ చాలా చాలా సిస్టమ్స్ వచ్చేసాయి, దూడలు ఏమి ఉండవు. చూస్తే ఐ డోంట్ నో అబౌట్ ఇండియా, బట్ ఇన్ ఫారెన్ కంట్రీస్ ఇట్స్ గ్రేట్ బిజినెస్. అంటే అక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో ఆవులు ఉంటాయి ఇక్కడ. బట్ వాళ్ళు ఏం చేస్తారు? ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, అంటే ఎద్దు ఆవుతో కలిసి గర్భాన్ని ధరించడం అనేది ఏం లేదండి. ఎద్దు కలవదు, ఆర్టిఫిషియల్ గా ఇన్సెమినేషన్ చేస్తారు, స్పెర్మ్ ఇంజెక్ట్ చేస్తారు. ఆ విధంగా ఆవులు గర్భం ధరిస్తాయి. గర్భం ధరించిన తర్వాత దూడ లేకుండా అవి పాలిచ్చేలా వాటికి, ఎలాగో గర్భం ధరించిందంటే పిల్లలు పుడతాయి. పుట్టిన వాటిని ఏం చేస్తారంటే వాటిని సెపరేట్ చేసి వాటిని రెనెట్ అని చెప్పి వాటి మాంసం అమ్ముతారు, లేక దూడ మాంసం కింద అమ్ముతారు. స్పెషల్. మరి పాలు ఇవ్వడానికి ఏం చేస్తారు? వేరియస్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తారు, మిషనరీతో పాలు పెట్టేస్తారు. దట్స్ డిఫరెంట్. కానీ ఆవు పాలు ఇవ్వాలంటే దానికి వాత్సల్యం కలగాలి, ప్రేమ కలగాలి. ఎవరి మీద ప్రేమ కలగాలి? తన యొక్క సంతానంపై ప్రేమ కలగాలి. అంటే దాన్ని వత్స అని చెప్పారు. సో ఇక్కడ ఎలాగంటే కృష్ణ స్పోక్ భగవద్గీత బికాస్ ఆఫ్ హిస్ లవ్ టువర్డ్స్ అర్జున, అంతే కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే పార్థో వత్స సుధీర్ భోక్త, అర్జునుడు దూడగా పోల్చబడు. అండ్ లెర్న్ స్కాలర్స్ అండ్ ప్యూర్ డివోటీస్ ఆర్ టు డ్రింక్ ద నెక్టేరియన్ మిల్క్ ఆఫ్ భగవద్గీత. ఎవరి కోసం ఇది అంటే సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్వ. భోక్త, భోక్త అంటే ఎంజాయర్, అంటే టు డ్రింక్. ఎవరు దీన్ని తాగారంటే సుధీర్. సుధీర్ అంటే ఎవరైతే లెర్న్ స్కాలర్స్ అంటే ఎవరైతే దుగ్ధం, దుగ్ధం అంటే పాలు, గీతామృతం. భగవద్గీత యొక్క సందేశం ఇది పాలతో పోల్చు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామ్నాని యాని కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. Gita Mahatmyam 7. In this present day, people are very much eager to have one scripture, one God, one religion, and one occupation. Therefore, Ekam Shastram Devaki Putra Gitam. Let there be one scripture, only one common scripture for the whole world. Bhagavad Gita. Eko Devo Devaki Putra Eva. Let there be one God for the whole world, Sri Krishna. Eko Mantras Tasya Namna. One and one hymn, one mantra, one prayer, the chanting of his name. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Karma api ekam tasya devasya seva. And let there be only one work, the service of the Supreme Personality of Godhead. Yeah. So this is quite interesting. ఎందుకంటే చెప్పారు చూడండి, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. In the present day, people are very much eager to have one scripture, one God, and one religion, and one occupation. Yes or no? Yes. Christians are trying for that. No, they want to establish the kingdom of God. And Islamic people, they are trying to establish Islamic State. ISIS అని చెప్పంటారు. సో వాళ్ళంతా కూడా చాలా విగరస్ గా పనిచేస్తున్నారు. ఎందుకనంటే they want to have one scripture. Muslims want Quran to be the scripture, Muslim personal law,
దాన్ని ఏమంటారు, షరియా లా అని అంటారు. ప్రపంచం అంతా కూడా షరియా లాని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు. ప్రపంచం అంతా కూడా ఇస్లామిక్ స్టేట్ చేయాలనుకుంటారు. Allah should be the only God. No? Only religion should be Islam. And only one occupation should be butchering. Just khatam karna. That's all. That should be the only occupation. No? In the same way, Christians are also trying for that. కదా వాడు కూడా ఏంటంటే బైబుల్ పవిత్ర గ్రంథం ఒకటే ఉంటారు. ఇక్కడే యేసుక్రీస్తు ఒకటే దేవుడు అయి ఉంటారు. యెహోవా ఇస్ ద ఓన్లీ గాడ్. ఓన్లీ వన్ రిలీజియన్ క్రిస్టియానిటీ. One occupation, ఏంటంటే taking 10% of influence in it. That is their goal. So in the same way, we also have a goal. No? Krishna has a goal. ఏంటది? There should be one scripture that is Bhagavad Gita, one God that is Krishna, and one religion that is Sanatana. No? And one occupation serving Krishna through various occupations, being a Brahmana, Kshatriya, Vaishya, and Shudra. Right? So కాబట్టి అలాగే జరగాలి అని చెప్పి కోరుకుంటాను. Let there be one scripture only, one common scripture for the whole world. ఒకడే దేవుడు అయి ఉంటారు. ఎవరు? ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఎందుకంటే కృష్ణుడు ఈ సుప్రీం పర్సనాలిటీ అనుకోవాలి. మన కృష్ణుడిని అర్చిస్తే దెన్ 33 crore డెమి గాడ్స్ కూడా, అంటే 33 కోట్ల దేవతలను కూడా మనం పూజించినట్టే చెప్పారు. బికాస్ దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ కృష్ణస్ బాడీ. దేవతలకు ఏ విధంగా అయితే గోవు సర్వదేవతా నిలయంగా చెప్తాము, మరి కృష్ణుడు ఆయన సర్వదేవతా నిలయం ఆయన. సో అందుకని ఏంటంటే మరి కృష్ణుడిని ఆరాధన చేస్తే అన్ని దేవతలను కూడా మనం సంతృప్తిపరచడం. ఒకే ఒక మంత్రం ఉంది కాక, వన్ హిమ్, వన్ మంత్ర, వన్ ప్రేయర్. ఏమిటది? హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇస్లాం లో వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, ఒకే మంత్రం ఉండాలి, అల్లాహు అక్బర్. క్రిస్టియన్స్ కూడా ట్రై చేస్తున్నారు, హల్లెలూయా. సో కాబట్టి కృష్ణ ఇస్ ఆల్సో టెల్లింగ్, ఓకే, లెట్ హిస్ నేమ్ బి ఓన్లీ సింగిల్ మంత్ర. సో కర్మాభ్యేకం తస్య దేవస్య సేవ, అండ్ లెట్ దేర్ బి ఓన్లీ వన్ వర్క్. ఏంటది? ద సర్వీస్ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ. సో ఎందుకంటే జనం ఎలాగో కోరుకుంటున్నారు, దట్ వై డోంట్ వి డూ ఇట్? సో దట్ ఈస్ ద టాస్క్ విచ్ వి ఆల్ హ్యావ్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ట్రై టు అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ బ్రింగ్ దిస్ ఏమంటాం, ఈ యొక్క భవిష్యవాణిని నిజం చేయడానికి మనం ఎంతో కొంత మన వంతుగా మనం పాటుపడాలి, ఎంతో కొంత మనం కాంట్రిబ్యూట్ చేయాలి ఈ యొక్క హైయెస్ట్ కాజ్ కోసం. ఓకే, సో విత్ దట్ ద ఇంట్రడక్షన్ టు భగవద్గీత ends. రైట్? సో నెక్స్ట్ ద డిసిప్లిన్ సెక్షన్ ఇస్ మీరు చూస్తే చూడండి, కృష్ణుడు చెప్తున్నాడు 4.2 భగవద్గీత ఏమన్నాడు? ఏవం పరంపర ప్రాప్తం ఏమం రాజర్ష యోగ సకాలే మహత యోగో భ్రష్ట పరం తప. ఏమిటంటే ఈ యొక్క జ్ఞానం మనకి పరంపరలో వచ్చింది. సో కాలక్రమంలో అది నష్టమైంది కాబట్టి మళ్ళీ కృష్ణుడు ఈ పరంపరని స్టార్ట్ చేస్తున్నాడు. అర్జునుడితో మళ్ళీ ఈ నాలెడ్జ్ ని ప్రారంభిస్తాడు. సో ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ చూపిస్తున్నారు. కృష్ణుడు స్టార్ట్ అయింది. కృష్ణుడు తేనే బ్రహ్మహృద ఆది కవయే. తేనే అంటే ఇంపార్టెంట్. కృష్ణుడు నేరుగా బ్రహ్మ యొక్క హృదయంలో ఈ నాలెడ్జ్ ఇచ్చాడు. బ్రహ్మదేవుడు నారదుడికి ఇచ్చాడు, నారదుడు వ్యాసుడికి ఇచ్చాడు. వ్యాసదేవుడికి మధ్వాచార్యకి చాలా టైం గ్యాప్ ఉంది, కానీ వ్యాసదేవుడిని మధ్వాచార్య వీళ్ళు కలుస్తారు. మధ్వాచార్య అంటే ఆయన ఆల్మోస్ట్ మేబీ సమ్ అరౌండ్ 800 years ago అనుకో. ఆయన ఈ యొక్క మహాభారత తాత్పర్య నిర్ణయం అనేటువంటి గ్రంథం రాశారు. వ్యాసదేవుడు మహాభారతం రాశాడు. మరి వాట్ ఈస్ ద పర్పట్, వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ మహాభారత అనేది మధ్వాచార్య రాసి దాన్ని ఆయన స్వయంగా తీసుకువెళ్ళి ఆయన దాన్ని అటెస్టేషన్ చేస్తారు. ఎందుకంటే మహాభారతం రాసింది వ్యాసదేవుడు వారు కదా, సో ఆయనకి చూపిస్తారు, ఇదిగోండి దీని యొక్క ఎసెన్స్ ఇలా రాశానంటే వ్యాసదేవ దాన్ని ఆథరైజ్ చేస్తారు. సో ఫ్రమ్ మధ్వాచార్య పరంపర అంతా కూడా ఇవ్వబడింది. అఫ్ కోర్స్ ఆల్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, నాట్ ఈచ్ అండ్ ఎవరీ పర్సనాలిటీస్ నేమ్ డజంట్ కమ్ హియర్. సో ఆ పరంపరలో మనం చూస్తే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద రావడం, అంతకుముందు చైతన్య మహాప్రభు దగ్గర నుంచి ఈ దృశ్య పరంపర అంతా కూడా మనకి రావడం. సో దిస్ పరంపర ఇస్ కంటిన్యూ నౌ. సో భక్తి వేదాంత స్వామి ప్రభుపాద తర్వాత ఆయన డిసైపుల్స్, తర్వాత వారి డిసైపుల్స్, ఇలా ఈ పరంపర అనేది కంటిన్యూ.
So with that, we have discussed about the introduction and self-presentation. Next part will be. Please First go. chapter. So, chapter summaries. Chapter summaries కూడా ఉంటాయి. I don't know the online edition లో ఇచ్చారో లేదో. But Srila Prabhupada explains the summary of each and every chapter. Index లో మనం చూస్తే chapter 1 దాని యొక్క summary ఏంటి, chapter 2 summary ఏంటి. I don't think it is. No, it is missing here. Anyway, next time, the next class, I will try to share you for you. Something called as Veda base on అందులో you will see. So, if you have any questions, we will take. ప్రభుజీ మనకు మోడర్న్ మ్యాన్ హ్యాస్ స్ట్రగుల్డ్ వెరీ హార్డ్ టు రీచ్ ద మూన్ అని ఇందాక చెప్పారు కదా ప్రభుజీ. కానీ Yes. ప్రభుపాద్ వారు చాలా సార్లు మూన్ కి అధిష్టాన దేవత ఉంటారు, వారి పర్మిషన్ ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలమని చెప్పారు కదా. Yeah. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ప్రభుజీ? అంటే హ్యూమన్ మూన్ మీదకి వెళ్ళడం అనేది జరిగిందంటారా లేదా ఇంకా No, no. జరగలేదంటారా? See, that is as per Vedic scriptures, అది జరగలేదు. But here he is officially giving us a book. సో అందుకోసం ఎందుకంటే ఇప్పుడు చూడండి, when we present a book, ఏదైతే when you put something in writing, that is different. But when we personally speak, we can speak so many things. The difference will be there. For example, Srila Prabhupada conversations ఉంటాయి, disciples, various personalities. లేకపోతే లెక్చర్స్ ఉంటాయి. సో లెక్చర్స్ లో కాన్వర్జేషన్స్ లో చాలా విషయాలు నిర్మోహమాటంగా చెప్పచ్చు. బట్ వెన్ యూ పుట్ సంథింగ్ ఇన్ టు రైటింగ్, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంటే యూ షుడ్ సీ దట్ మన పర్పస్ ఏంటంటే ఈ భగవద్గీత అందరికీ చేరాలి. బట్ ఇఫ్ యూ మేక్ సమ్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎ బుక్, నో, దట్ విల్ స్పాయిల్ ద హోల్ స్కీమ్. సో దట్స్ వై వెన్ యూ put something in writing, of course, భగవద్గీత లోపలికి వెళితే ప్రభుపాద క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ that it's not possible to reach higher planets by mechanical means and everything. But as an introduction, he wants to impress that. Okay. Yeah, the question. ప్రభుజీ, వ్యాస భగవానుడు మనకు 12 మహాజన్స్ లో ఒకరుగా ఉన్నారా ప్రభుజీ? అంటే నేను ఇందాక సెర్చ్ చేస్తే దొరకలేదు నాకు. అంటే అవును, వ్యాసుడు కూడా మహాజనుడు. Yes. Any other questions? Prabhu, Bhagavad Gita, like it is spoken during the time of Mahabharata, Prabhu. Like how it is explained in all the previous. Kurukshetra. So yes, Prabhu. See, During Mahabharata Kurukshetra. అంటే the story of greater India. మహాభారత్. నౌ ఏదైతే భారత్ అని చెప్పబడుతుందో అది చాలా లిమిటెడ్ భూభాగం. సో మహాభారత్ అంటే ద హోల్ భారతవర్ష, ద హోల్ ఎర్త్. సో దాని యొక్క స్టార్టింగ్ నుంచి అప్ టు ద టైమ్ ఆఫ్ కలియుగ, అంటే కలియుగ యొక్క స్టార్టింగ్ వరకు, ద్వాపర యుగ వరకు జరిగినటువంటి మేజర్ ఈవెంట్స్ అన్ని కూడా మనకి మహాభారతంలో ఎక్స్ప్లెయిన్. సో వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? But how it is explained in all the other Puranas, Prabhu, like before this event? Because that is eternal. Because when చూస్తే Krishna himself says that I have spoken the same knowledge to Vivaswan. వివస్వానికి చెప్పడం అంటే ఇట్ ఇస్ 12 crores, చూడండి, 12 కోట్ల సంవత్సరాల క్రితం చెప్తాడు వివస్వాన్. దట్ మీన్స్ దిస్ నాలెడ్జ్ ఈస్ ఆల్వేస్ కరెంట్ ఇన్ ద సొసైటీ, బట్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ వేరియస్ వేస్. బట్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ భగవద్గీత. Even though that is spoken to Vivaswan or it is spoken to any other personality, but that is Bhagavad Gita. Bhagavad Gita and that which is spoken by Krishna, right? So when the word Bhagavad Gita is used in the scriptures, you should not think that the present edition of Bhagavad Gita, the essence, the same message was always there. That was always glorified in various forms. And of course, one more explanation ఏంటంటే, సో ఈ పురాణాస్ ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ కలియుగం కోసం అవన్నీ కూడా రిప్రజెంట్ చేయబడ్డాయి. నాలెడ్జ్ వాజ్ ఆల్వేస్ దేర్, బట్ వ్యాసదేవ పుట్ ఇట్ ఇంటూ రైటింగ్. సో దెన్ అగైన్ హీ గ్లోరిఫైడ్ ఎవ్రీవేర్. Prabhu, one more question. ఎవరైతే భగవద్గీతని సిన్సియర్లీ అండ్ సీరియస్నెస్ తో స్టడీ చేస్తారో, లైక్ పాస్ట్ మిస్డీడ్స్ విల్ నాట్ యాక్ట్ అపాన్ హిమ్ అని చెప్పాను సార్ కదా. లైక్ వాట్ ఇఫ్ ఏ పర్సన్ కమిట్స్ సిన్ ఆఫ్టర్ రీడింగ్ భగవద్గీత ఆల్సో? సో అలాంటి వాళ్ళ పరిస్థితి If he is committing sin, then he is not reading Bhagavad. Okay,
Reading is something and practicing is something. అందుకే ఇక్కడ carefully, sincerely and seriously అంటే one has to practice whatever is mentioned. Okay. Amassing knowledge is different from practical experience. So we should have the both. Just amassing knowledge is not sufficient. If you don't put it into practice, then how your sins are going to be vanquished. That we have to understand. ఎందుకంటే తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. తెలుసుకోవడం అనేది దేనికోసం టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్. అదర్వైజ్ వాట్ ఈస్ ద పాయింట్? బికమ్స్ లైక్ మండేన్ ఎడ్యుకేషన్, రైట్? మండేన్ ఎడ్యుకేషన్ లో ఏమవుతుంది? జస్ట్ అమాసింగ్ నాలెడ్జ్ అండ్ బట్ నో వన్ ఈస్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. బట్ భగవద్గీత ఇస్ నాట్ లైక్ దట్. భగవద్గీత ఇస్ స్పిరిచువల్ నాలెడ్జ్. దట్ షుడ్ బి పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. అందుకే సమ్ టైమ్స్ వి సీ దిస్ భగవద్గీత కాంపిటీషన్స్ చేస్తుంటారు. దట్ ఇస్ సంథింగ్ లైక్ ఇట్స్ లైక్ ఏమని చెప్తాం, మీనింగ్లెస్ ఒక విధంగా చెప్పాలి. Because Bhagavad Gita is meant for putting it into practice. It has nothing to do with the sloka competition actually. Okay, if you have won some gold medal in Bhagavad Gita sloka recitation, that doesn't have any value actually unless you put it into practice. So unfortunately, this Bhagavad Gita competition is very popular. So they have brought down Bhagavad Gita level of material competition. Actually, that's not prescribed. Unfortunately, of course, even ISKCON organizes many Bhagavad Gita competitions. You should understand what is the purpose of Bhagavad Gita. The purpose of Bhagavad Gita is to deliver the living entity from the essence of material existence. But how come just by reciting Bhagavad Gita shlokas, you are going to come out of an essence of material existence? That's not, that doesn't make any sense at all. Okay. Yes. That's all. Yeah. Prabhu, one last question. Yes. How exactly the miseries and anxieties are removed like by reading Bhagavad Gita, Prabhu? Yeah. So when you read Bhagavad Gita, then you'll understand the true nature of this world, true nature of every transaction. What is what? Then when you understand all these things, that it's temporary. No, it is not the ultimate goal. What is the purpose of life? When you understand all these things, your vision will be broadened. Then you will become anxiety free. There is nothing to be anxious. No? Because when you have a higher goal, then you don't bother about all these simple, silly things. That's how it works. Okay, so Krishna will meet next weekend. So we'll start with chapter summaries and first chapter of the book. So until then, please keep chanting Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Hare. Please read Bhagavad Gita. Please follow the regular principles. No meditating, no intoxication, no illicit sex, and no gambling. You want to really get the meaning of Bhagavad Gita. So please, okay. So Bhagavad Gita as it is ki jai. Jai. Guru Srila Prabhupada ki Jai. Krishna Prabhasana Ved, Padidanam Pavanam Piyosha. All the